అనరణ్యుడు చెప్పాడు కదా, అప్పటి నుంచి అనుకుంటున్నాడు ఎప్పుడు పుడతాడు దశరథుడు, ఈక్ష్వాకుల వంశంలో దశరథుడు అనే పేరు కలిగిన వాడు అసలు పుడతాడా అంటే దశరథుడు దాకా వచ్చింది కథ. మరి దశరథుడికి పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు కదా అనుకుంటే ముగ్గురు పుట్టిన సంతానం కలగాలి. దాంతో దశరథుడి కంటే ఎక్కువ ఇచ్చిన వాడు రావణాసురుడే. వాడు అనుకుంటున్నాడు ఏమిటా దశరథుడు పుట్టాడు కదా, మరి నన్ను చంపేవాడు ఎప్పుడు పుడతాడు అని అనుకుంటూ ఉంటే ఏమండి పుట్టినవాడు ఒకడిగా కాకుండా నలుగురుగా పుట్టాడు. వెంటనే అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఎవరి దగ్గరికి, రావణాసురుడి దగ్గరికి గూఢచారులు వెళ్ళారు. రావణ నీకు ఎవరో రాని ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఆ పుట్టేవాడు ఎవరు అనుకుంటున్నావు కదా వాడు నలుగురు అని చెప్పారు. ఓహో అయితే నన్ను చంపేవాడు నలుగురు ఎవరో తెలుసుకోవాలి, అందుకని విశ్వామిత్రుడు యాగం దగ్గర రాక్షసులు పంపించేవాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం జరిగింది, అక్కడ ఇద్దరు వచ్చారు, రాముడు లక్ష్మణుడు ఇద్దరు వచ్చారు. పోయి వెళ్ళిన గూఢచారులు ఏమన్నారు, రావణ నీకు ఎవరో రాని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పుట్టింది నలుగురు కాక ఇద్దరు అని చెప్పారు. వాడి పొలలో కూడా మొదలెట్టాడు. అసలు అరణ్యుడు ఏం చెప్పాడు, ఒకరు పుడతాడు వాడు రాముడు అని చెప్తే ఆ ఒకడు నలుగురుగా వచ్చాడు, ఆ నలుగురు ఇద్దరు అంటున్నారు. ఇప్పుడు రాముడు అంటే నలుగురా ఇద్దరా, వాడు డౌట్ క్లారిఫికేషన్ కాదు. ఎప్పుడైంది శివధనుర్భంగం జరిగి సీత స్వయంవరంలో వివాహం అయిన తరువాత ఆవిడ కనిష్ఠి అంటే అయోధ్యగా పుట్టింది అమ్మ. ఆనాడు వేదవతి శాపంలో వచ్చిన అమ్మే ఈ అమ్మ. ఆ దశరథుడు కుమారుడిగా వచ్చి వివాహం చేసుకున్న వాడే శ్రీమన్నారాయణుడు. కాబట్టి నాకు మోక్షం ఇచ్చేది రాముడు, పంపించేది సీతమ్మ అని వాడికి అప్పుడు డౌట్ క్లారిఫికేషన్ అయింది. అందుకనే సీతా స్వయంవరానికి రావణాసురుడు రాలేదు. సినిమాలో చూపించేదంతా తప్పే. సీతా స్వయంవరానికి అసలు రావణాసురుడు రాలేదు. వాడి డౌట్ క్లారిఫికేషన్ కోసం వాడు ప్రభుకుంటూ కూర్చున్నాడు. లెక్కలు వాడికే తెలుస్తుంది. ఎప్పుడైంది సీతమ్మ వివాహం జరిగిన తరువాత అప్పుడు అతనికి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఏమిటి, అయ్యో నిజ సీతమ్మ, రాముడి వివాహం ఆడాడు, చంపించేదేమో అమ్మ, చంపేవాడు రాముడు. అప్పుడు వాడికి ఒక సంశయము వాడికి తీరిపోయిందన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలన్నీ గుర్తొస్తున్నాయి. అందుకే కర్మ ఆనందంగా ఉన్నప్పుడు కర్మ తెలియలేదు. మానవుడు ఆనందంలో ఉన్నప్పుడు కర్మ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది, ఏడుస్తూ ఉన్నప్పుడు దుఃఖం అనుభవించేటప్పుడు కర్మ తెలుస్తుంది. ఎందుకంటే ఆనందంలో నేను అన్ని బాగానే చేశాను, నేను మంచి పుణ్యం చేశాను అనిపిస్తుందండి. కానీ దుఃఖం వచ్చినప్పుడు ఏం తెలుస్తుంది, నేను ఎవరి ఉసురు పోసుకున్నానో, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించానో, ఈ రోజున ఈ కర్మ నేను అనుభవించవలసి వచ్చింది కదా అని గతంలో మనం చేసిన కర్మల తాలూకు దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఇప్పుడు వానరులు ఒకడు కొట్టగానే రావణాసురుడికి ఎవరు గుర్తొచ్చారండి, చేసిన పాపాలన్నీ గుర్తొచ్చాయి. నేను ఆనాడు ఇప్పుడు ఏమంటున్నాడు, తపస్సు చేశానంటున్నాడే కానీ తపస్సు ఎక్కడ నాశనం అయింది, బ్రహ్మదర్శనం ఏమైపోయింది, అంతమంది వాళ్ళ అనుగ్రహం ఏమైపోయింది, ఒక స్త్రీమూర్తిని తీసుకురావడం వల్ల నాశనం అయిపోయింది. బ్రహ్మగారు చెప్పారు కదా వరం కోరుకోమంటే నేను నరుల్ని వానరుల్ని ఇద్దరిని వదిలేశాను. ఆ పాపమే ఇప్పుడు నన్ను కట్టి కొడుకుతోంది. ఆనాడు అనరణ్యుడు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతోంది. అందుకేనేమో శ్రీరాముడు ఈక్ష్వాకు వంశంలో దశరథుడికి జన్మించాడు. ఆనాడు నన్ను శపించిన వేదవతే ఈ సీతాదేవి అని రావణుడు అలా ఆలోచిస్తూ సైన్యంతో సమాలోచనలు జరుపుతూ జరిగిన అవమానానికి దుఃఖపడుతూ సింహాసనంలా కూలబడిపోయాడు. మనం రావణాసురుని అలాగే ఉంచుదాం. రేపు రోజున మళ్ళా కలుగుతాం. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఒక శ్లోకాన్ని రామాయణంలో చర్మ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సద్గురుదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. మనకి రేపటి రోజున ఆఖరి ప్రవచనం, రేపటితో మనకి రామాయణ సప్తాహ కార్యక్రమాలు పూర్తయిపోయేటువంటి రోజు శనివారం ఏకాదశి. స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి, స్వామికి చాలా ఇష్టమైనటువంటి వారం శనివారం. మరి అటువంటి తిథి వారం కలిసి రావడం, ఎందుకంటే మేము ఏది కూడా పంచాంగం చూసి మొదలెట్టలేదండి.
కానీ అలా కుదిరిపోయాయి. రామచంద్రమూర్తి అలా నిర్ణయం చేసుకున్నాడేమో, పంచమి నాడు ప్రారంభం చేసుకోవడం, పునర్వసు నక్షత్రం కూడా సుందరకాండ ప్రారంభం రోజున కలిసి రావడం, అలాగే మనం ముగించేటువంటి రోజు కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారం ఏకాదశి తిథి అన్నీ కలిసి రావడం అనేది, ఎందుకంటే యజమానిలో ఎటువంటి సత్య సంకల్పం కలుగుతుందో ఆ సంకల్పం అనుగుణంగానే భగవంతుడు కూడా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరి వారి దంపతుల్లో కలిగినటువంటి ఒక సంకల్పం మరి ఈరోజు మనకి రామాయణ ప్రవచన రూపంలో అందుతూ మనకి స్వామివారి అనుగ్రహం కూడా మనం అందుకునేట్టుగా సాక్షాత్తు స్వామివారి యొక్క విష్ణు సహస్రనామ పారాయణం రేపటి రోజున మనకి అక్కడ ఎలాగో జరుగుతోంది. శనివారం రోజున భగవద్గీతకు మాత్రం రేపు పూర్ణాహుతి ఉంటుందండి. భగవద్గీత 18 అధ్యాయాలు రేపు అక్కడ పూర్తయిపోతాయి. రేపు విష్ణు సహస్రనామం, రామాక్ష స్తోత్రం, స్వామివారి అష్టోత్తర శతనామాలు, అలాగే సుందరకాండ మూల పారాయణం కూడా రేపు ముగియబోతుంది. ఒక పట్టాభిషేక సభ మాత్రమే ఆదివారానికి అట్టి పెట్టుకుంటాం. పూర్తి పారాయణం రేపు పూర్తయిపోతుంది. అక్కడ సుందరకాండ మూల పారాయణం అక్కడ పూర్తయిపోతుంది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మనకు ఆదివారం ఉదయం పూట యథాప్రకారంగా పారాయణ కార్యక్రమాలతో పాటుగా స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా, మనకిందరి పుణ్యాన్ని కలిగించిన వారు ఆంజనేయ స్వామి వారు కనుక వారి అనుగ్రహం నిమిత్తం 11 మార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ విష్ణు సహస్రనామ, రామరక్ష స్తోత్రాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మళ్ళా తిరిగి స్వామివారి పట్టాభిషేక కార్యక్రమం మనకి క్రియారూపంలో ఈ మూర్తులకు జరిపించడానికి వాళ్ళు రవికుమార్ గారి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఒక సంకల్పం చేసుకున్నారు. మనం క్రియారూపంగా కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనకి బుజ్జి అన్నయ్య గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వేదిక మీదనే మనకు పట్టాభిషేక కార్యక్రమం సమస్త నదీ జలాల యొక్క తీర్థాలు కూడా స్వామి ముందుగానే తెచ్చుకున్నాడండి. ఎందుకంటే ఈయన పుష్కరాలన్నింటికి వెళ్ళి అన్ని పుష్కరాల్లో స్నానం చేసేటప్పుడు ఆ జలాన్ని తీసుకొచ్చి ఇంట్లో అడ్డుపెట్టాడు. ఎందుకంటే రాముడు అండి పట్టాభిషేకానికి ముందే ఏర్పాట్లు చేసుకుంటాడు కాబట్టి ఆయన చేయించుకునే అదృష్టం స్వామివారు వీరు కల్పించారో ఏమో. ఆ నదీ జలాలన్నీ వారు పుష్కరాలకు వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టడం జరిగిందట. నేను మొన్న అడిగాను, ఎవరు మరి నదీ జలాలు కావాలన్నాయా అని అడిగితే అవన్నీ ముందే తెచ్చేసుకున్నాడండి స్వామివారు అన్నారు. అలాగా అన్ని నదీ జలాలు ఇక్కడ ఉండడంతో ఆ నదీ జలాలతోటి స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవానికి మంగళ స్నానాది కార్యక్రమాలు ఇక్కడ సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామికి, రామచంద్రమూర్తికి, ఆంజనేయ స్వామి వారికి అందరికీ కూడా వేదోక్తంగా ఈ వేదిక మీదనే మనకి పట్టాభిషేక కార్యక్రమం జరుగుతోంది. అది ఆదివారం రోజున దాదాపుగా 9:30 గంటల నుండి 11 గంటలు ఈ గంటన్నర లోపల కార్యక్రమం పూర్తయ్యేట్టుగా చేస్తామన్నారు. తర్వాత 11 గంటలకి మనకు యథాప్రకారం ప్రవచన రూపంలో ఆ పట్టాభిషేకాన్ని మనం ఉపన్యాస రూపంగా చెప్పుకుంటాం అన్నమాట. అంటే దృశ్యం చూస్తాం, సంభాషణ వింటాం. అలాగే మనకి అద్భుతమైన అవకాశాన్ని స్వామి కల్పించారు కనుక ఈ 2 రోజుల కార్యక్రమంలో మీరందరూ కూడా కాస్త పనులు ఉంటాయి కాదనం, కానీ ఆ పనులన్నింటినీ కూడా కొద్దిగా అవతలకు పెట్టి ఈ 2 రోజుల కార్యక్రమాన్ని మనం పూర్ణం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కనుక అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రమవుతుందిగా కానీ మీ అందరికీ మనవి చేస్తూ ప్రార్థిస్తూ ఇప్పుడు హారతి కార్యక్రమంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెడదాం. వాసుదేవ. జై వాసుదేవ. ఈరోజు 6వ రోజు ప్రవచన కార్యక్రమం పూర్తయింది. రేపు 7వ రోజు. రేపు ఎదురుగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా గురువు గారు సెలవించారు. ఆ ప్రకారం యథావిధిగా గురువు గారి పర్యవేక్షణలో సొసల బుద్ధి గారు ఆధ్వర్యంలో 6 ముఖ్యులచే అభిషేక కార్యక్రమం, సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం అంతా వారు చెప్పినట్టుగా 9 గంటలకి ప్రమాదం ప్రారంభమవుతుంది. 10:30 ఆయన 11 ప్రవచనం ఉంటుంది. అనంతరం భోజన మహాప్రసాదం ఎదురుగుండా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నాం. 50 మంది భక్తులు కూడా తప్పకుండా విచ్చేసి శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులయ్యి
మా గురువు గారి 2వ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా ఆనంద గౌరవంలో ఉంచినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా ఆయన శుభాకాంక్షలు తెలుస్తున్నాం. ఆయనకి మిగతా విషయాలు ఎల్లుండా చెప్తాం. అనంతరం పూర్తయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తికి గురువు గారికి శ్రీరామచంద్రమూర్తికి మీరు పాద నమస్కారాలు చేసుకుంటూ, అలాగే గురువు గారికి కూడా పాద నమస్కారాన్ని అడిగి రిక్వెస్ట్ చేసాం. రిక్వెస్ట్ చేస్తే సరేనండి చెప్పని ముందు వద్దన్నారు. తర్వాత అలాగా ఆ ప్రకారం కూడా ఆయన దయతో అంగీకరించినందుకు, ఆ రోజుని ఆయన అంగీకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆఖరి రోజు కాబట్టి ఆ రోజు తీర్థ వినియోగం కూడా ఆయన స్వయంగా అందరికీ కూడా అందజేస్తారు. ఆ రోజు కార్యక్రమం అంతా కూడా పూర్తిగా అందరూ వచ్చి ఈ వారం రోజులు వినటం లేదు, మహాప్రసాదం స్వీకరిస్తేనే దీనికి పూర్తి సార్థకత ఉంటుంది. అందు గురించి 50 మంది భక్తులు తప్పకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మొత్తం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసుదేవ్. హరి ఓం. మంగళ గురుదేవాయ మహనీయగుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళ కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. విశ్వమిత్రాంతరంగాయ నిధరానగీయతే ఆజ్ఞానాపరిభాగాయ భవ్యరూపాయ మంగళం. వేద వేదాంత విద్యాయ విముక్త్యామముక్తయే ఉత్సాహమోహరూపాయ విజయశ్లోకాయ మంగళం. ఓం వైశాఖమాసే కృష్ణాయ ప్రసన్యామంగళవాసరే పూర్వాభద్రప్రభూతాయ మంగళముక్తి హనుమతే. మంగళం శ్రీ కురుక్షేత్ర లక్ష్మణ విహారిణి పాదసారూపాయ వికాచార్యాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీకాంతాయ కళ్యాణ శ్రేయస్వినాం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జయ జయ రాజా రామచంద్ర భగవాన్ కి రాధిక సీతామాయి పవనసుత వీర హనుమాన్ కి నమ పార్వతీ పదయే రాజాధిరాజ సద్గురురాజ సార్వభౌమ గోవింద. వాసుదేవ భక్తులకి జన్మనామం. మన దాసు గారు 2వ సంవత్సరం, 1వ సంవత్సరం భాగవతం, 2వ సంవత్సరం రామాయణం మనకి అంబాజీపేట గ్రామంలో వచ్చినందుకు అప్పన ఫ్యామిలీ తరఫున కూడా వారికి కొద్దిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎల్లుండ సామ్రాజ్య వృత్తాభిషేకం కార్యక్రమం కూడా అమ్మగారు మన దాసు గారు చెప్పారు. స్వామివారి కోరిక కాదు తెచ్చారంటే ఆయన ఏమీ బాగలేదు. నాకు ఇవ్వండి ఏమీ బాగలేదు. ఎవరైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే బలవంతం ఏమీ లేదు. ఎవరైనా సాంపూర్ణ రూపంలో ఇవ్వదలుచుకుంటే రేపు ఎదురుగా మీకు అనుకూలతను బట్టి మీకు తోచిన రూపాయిగా సరే అంతైనా సరే మీ ఇష్టం. అది ఆయన కోరలేదు, మేము చెప్తున్నాం. కాబట్టి నా దగ్గర అమ్మాజీ గ్రామం 7 రోజుల నుంచి కష్టపడ్డారు కాబట్టి మీరు కూడా ఆ గ్రామంతో తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో సదుద్దేశంతో చెప్తాం. అని చేతని మా కోరిక మన్నించి వారు ఒప్పుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు పట్ల రూపంలో ఉంటూ అని చేతని ద్రవ్య రూపంలో అందిస్తారు. ఏ మనసాక్షి ఏమందిస్తారు వారికి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మహాప్రసాదం అందరూ